ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 26. ఓ విష్ణుదూతల్లారా, భూలోక వాసులంతా ఎంతోగానో దాన ధర్మాలు చేస్తున్నారు, నోములు వ్రతాలు ఆచరిస్తున్నారు. అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏంది? దేనిని ఆచరించడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది? దయచేసి ఈ ఒక్క విషయాన్ని తెలియజేయగలరని ధర్మదత్తుడు కోరుతాడు. అప్పుడు విష్ణుదూతలు, ధర్మదత్త, ఆ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే కథని వినాలి, విను అని చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు. అనునిత్యం విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తర్వాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉండిపోతాడు. ఆలయంలో విష్ణుదాసు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామివారి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసి దళాలతో స్వామిని పూజిస్తాడు. అది చూసిన చోళరాజుకి ఆగ్రహ ఆవేశాలు కలుగుతాయి. తాను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలా తులసి దళాలతో పూజ చేస్తావా అని దాసుపై మండిపడతాడు. పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్ళకి భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళలో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ హేళనగా మాట్లాడుతాడు. ఆయన ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేస్తాడో తాను అది ఆశించే తనకి తెలిసిన విధంగా పూజించాలని విష్ణుదాసు అంటాడు. పుణ్యం రావడానికి ఆలయాన్ని నిర్మించాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి. నువ్వు ఏం చేయగలవు అంటూ చోళుడు దురుసుగా మాట్లాడుతాడు. విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడినని ఆ రాజు అందరికీ తెలిసేలా చెయ్యాలనుకుంటాడు. ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దామనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి వాళ్ళందరికీ చోళుడు ధోరణి తప్పుగా అనిపించిన రాజు కనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడు అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసి స్వామివారి పూజపై దృష్టి పెడతాడు. విష్ణుమూర్తిని త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో చోళరాజు గయా క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తూ యాగయజ్ఞాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసి మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయంలో అనునిత్యం ఆయనకి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ కార్తీక మాసాలలో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఆయన ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలనుకుంటాడు. అయితే భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది? పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకొని వెళ్ళుంటారు అని ఆలోచన చేస్తాడు. ఆ తర్వాత కాసిన్ని మంచినీళ్ళు తాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయడం, ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రలో పాటు అన్నం మాయం కావడం
జరుగుతుంది. అలా వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఆ రోజున ఎలాగైనా అన్నం దొంగని పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్లు నటిస్తాడు. అప్పుడు ఒక యాచండులుడు నెమ్మదిగా ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అటు ఇటు చూసి అన్నం పాత్రను పట్టుకొని పరుగందుకుంటాడు. ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గబాలున పైకి లేస్తాడు. నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకొని అతని వెనకే పరిగెత్తుతాడు. విష్ణుదాసులు మాటలు వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెత్తుతూ ఉంటాడు. తనని పట్టుకోవడానికి వెంటపడుతున్నాడనుకొని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే శివదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు. కంగారు పడవలసిన పని లేదని, ఆయన తినే అన్నంలోకి నెయ్యి తీసుకొని వస్తున్నానని చెబుతాడు. అప్పుడు ఆ చండాలుడు చిరు మందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అప్పటి వరకు చండాలుడుగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవడంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనని పరీక్షించడం కోసమే అలా నాటకాలు ఆడుతున్నాడో విషయం ఆయనకు అర్థమయ్యింది. ఆనంద బాష్పాలు వర్తిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి శివదాసుని నేలనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసమానమైన భక్తిని అభినందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసుని తీసుకొని విమానంలో వైకుంఠానికి చేరుతాడు. అలా వెళుతున్న ఆ విమానాన్ని గయా క్షేత్రంలో చోళుడు చూస్తాడు. ఓ మారుమూల ఊళ్ళోకి గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళుతున్నాడు. తను ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయా క్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందిన జీవితం వృధాగా భావించి రాజ్యాన్ని తన మేనల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తుండగానే అగ్నిప్రవేశం చేస్తాడు. చోళుడు హోమగుండంలోకి అడుగు పెట్టగానే అందు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు ఆయనను హక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తుండగానే చోళుడికి స్వామి వైకుంఠానికి తీసుకువెళతాడు. ఇదంతా విన్న తర్వాత నీకు ఏమర్థమైంది? శివదూతలు ధర్మదత్తుని అడుగుతారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆయనకి కావలసినది అంకిత భావం, అంచంచలమైన భక్తి. స్వామికి చేరుకోవడానికి భక్తిని మించిన మార్గం లేదని వారు సెలవిస్తారు. ఓం నమః శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 26 సమాప్తం.